నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మామ చాలా డేస్ అయింది మనం ఫ్లాష్ షూట్ తరపున వీడియో చేసి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫ్లాష్ షూట్ గురించి. మీరు thumbnail చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి. సో మనం ఈరోజు ఫస్ట్ టైం సెలబ్రిటీ షూట్కి వెళ్ళబోతున్నాం. అండ్ ఎవరెవరు సెలబ్రిటీస్ ఏంది అనేది మనం కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తూ మాట్లాడదాం. సో ఫస్ట్ టైం ఇది నాకు సెలబ్రిటీ షూట్ది. ఇంతకుముందు వరకు అన్నీ నేను క్లయింట్స్వే చేశాను. సో నాకు కొత్తగానే ఎట్లుంటుందో. సో షూట్ వచ్చేసి రామానాయుడు స్టూడియోస్లో. సో వెళ్దాం రండి, కార్ దగ్గరికి వెళ్తూ మాట్లాడుకుందాం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే మనమైతే సెలబ్రిటీ షూట్కి వెళ్ళబోతున్నాం. అండ్ మనం వెళ్ళబోయే షూట్ వచ్చేసరికి మోతవరి లవ్ స్టోరీ అని ఉంటుంది. సో అది అనిల్ జిలా వాళ్ళ వెబ్ సిరీస్. సో దాన్ని ట్రైలర్ లాంచ్ చేయడానికి తరుణ్ భాస్కర్ ఎవరైతే వస్తున్నారు. సో మనం 5 రీల్స్ డెలివర్ చేయాలి వితిన్ 2 hours. మనం ఒక్కరమే కాదు, మనతో పాటు ఇంకొక పార్ట్నర్ కూడా ఉన్నారు. సో దాని నేమ్ వచ్చేసి ఇంద్ర. సో ఇంద్ర అండ్ నేను ఇద్దరం మీ షూట్ తీసుకుంటున్నాం. ఈరోజు మాకు ఇంకొక షూట్ కూడా వచ్చింది, మైసా మూవీ ప్రోగ్రామ్ లైక్ పూజా షూట్. బట్ అది వేరే వాళ్ళకి అసెట్ చేశారు. సో మనకైతే ఈ షూట్ వచ్చింది. సో ఫస్ట్ టైం సెలబ్రిటీ షూట్, చూద్దాం అక్కడ ఎట్లా జరుగుతుందో. నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్. సో ఇది అందరికీ కొత్త వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అసలు ఫ్లాష్ షూట్ వాళ్ళు ఎట్లా సెలబ్రిటీ ఈవెంట్స్కి వెళ్తారు, అక్కడ ఏం చేస్తారు అనేది కూడా యూజ్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు కార్. మనమైతే కార్లో పెట్రోల్ కొట్టిస్తున్నాం ఫర్ షూట్కి అని కాదు, నార్మల్గా మనం షూట్కి పోవడానికి కార్లో పెట్రోల్ లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు డెస్టినేషన్ మనకి రామానాయుడు స్టూడియోసే. లెట్స్ గో. మామ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇదేనమాట రామానాయుడు స్టూడియోస్. సో ఇది లోపల, అక్కడ ఉండి అక్కడ రామానాయుడు స్టూడియోస్ ఉంది. రైట్ అక్కడికి పోయినాక మళ్ళీ చూపిస్తా. సో మన ఇంకొక పార్ట్నర్ కోసం వెయిటింగ్. మనమైతే కార్ పార్కింగ్ చేసినాం, లోపలికి వెళ్ళాలి. లోపల ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. క్లయింట్కి ఆల్రెడీ కాల్ చేసాం. సో క్లయింట్ కూడా వస్తున్నాడు, మనం ముందే వచ్చేసినాం. లోపలికి వెళ్దాం, పదండి, లెట్స్ గో. చూస్తున్నారు కదా రామానాయుడు స్టూడియోస్, ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాలి. మన కార్ అయితే మన ఏరోప్లేన్ ఆడనే ఉంది. ఇవి రీసెంట్ మూవీస్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసినాయి. అండ్ ఇంకొక మూవీ స్టార్ట్ అవుతుంది. ఇదే మన నిలబోయే మూవీ. సో ఇతను కూడా యాక్ట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ దీనిలో హీరో అనిల్ జిరా గారు. సో వాళ్ళది మా దగ్గరనే, జగిత్యాల్ పక్కన మల్యాల దగ్గర ఉంటుంది. సో ఈవెంట్కి అయితే వెళ్తున్నాం, మనం నడుస్తున్నాం. లెట్స్ గో గైస్. ఇదే లోపల ఇంకా ఈవెంట్ స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతుంది. అందరు రావాలి, కానీ ట్రైలర్ ప్లే చేస్తారు, తరుణ్ భాస్కర్ గారు వస్తారు. ఇదే లోపల షెడ్యూల్, అందరు మన ఉన్నారు. సో సదన్న గైస్, ఇక్కడ ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇది క్రౌడ్ అందరు వస్తున్నారు. ఇది ఈవెంట్ లోపల ట్రైలర్ రియాక్షన్ అవన్నీ చూడాలి. ఇంకా స్టార్ట్ అవుతుంది, తెలుసు కదా. వీళ్ళంతా డైరెక్టర్స్. అనిల్ జిలా బ్రో అక్కడే ఉన్నారు. మనం ఇవన్నీ రికార్డ్ చేస్తూ వీళ్ళందరికీ షూటింగ్ ఇవ్వాలి. ఓకే, మోతవరి లవ్ స్టోరీ ట్రైలర్ లాంచ్. అండ్ మై విలేజ్ షో శ్రీకాంత్ అరుపుల గారి డిఓపిగా, అనిల్ గీలా గారి ఎడిటింగ్ లో. ఇక్కడ దాకా వచ్చిన వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఎవరి లైఫ్లో వాళ్ళు యుద్ధం చేశారు, అందరు ఇక్కడ దాకా వచ్చారు. కానీ మా అందరికి ఇంకా నుంచి మూతవరి లవ్ స్టోరీ మాత్రమే ఉంటుంది. సో అంటే అందరికీ ఆ సినిమా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారిపోయేంత. నిన్ననే చూసాను నేను అన్ని ఎపిసోడ్స్ అన్ని. జనరల్గా నేను ఆనెస్ట్గా మాట్లాడతా, ఏది ఉన్నట్టు మాట్లాడతా అని చెప్పి నాకు ఒక ఇమేజ్ ఉంది. దానివల్ల ఈ మధ్య సైలెంట్ అయ్యాను. కానీ మళ్ళీ ఈ సినిమా తర్వాత మాట్లాడవచ్చు అని మాత్రం మీకు నమ్మకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు ప్రతిసారి డైరెక్టర్ని ముందుకు తీసుకొస్తారు. నేను ఎప్పుడు వెనకాల ఉంటాను అనుకుంటే మీరే ముందుకు తీసుకొస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమతో ముందుకు వస్తున్నారు. మొన్న పోస్టర్ లాంచ్ అప్పుడు ఆనందన్న ఒకసారి రావచ్చా రండి అన్న అంటే అన్నచ్చుండే. ప్రియదర్శన్న అన్న ప్లీజ్ అన్న మీ వాయిస్ వస్తే ఇంకా బాగుంటుంది, జనాల్లోకి ఇంకా మంచిగా వెళ్తుంది అని చెప్పి అడగానే మీరు రండ్రా బాబు అని చెప్పి అన్న వాయిస్ ఓవర్ ఇచ్చుండే. తరుణన్న మీరు రావాలి, మీరు వస్తే ఇంకొక ప్లస్ అవుతుంది అంటే అన్న వచ్చిండే. సో ఈ ప్రేమ మేము తీసుకుంటున్నది కూడా మాకు అయిపోయింది. వాళ్ళ నాన్న హీరో అయిపోయిందని చెప్పి నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్. మీరు చాలా అందంగా ఉన్నారు. దీని తర్వాత నా లైఫ్ ఏమైతుందో నాకు తెలియదు.
విశ్వాకి ఇగో అనిల్ మన మై విలేజ్ షో సిరీస్ నువ్వు అట నెక్స్ట్ దానికి ఫ్రీగా వాయిస్ ఓవర్ ఇస్తావా ట్రైలర్? నేను అన్నిటికీ మొన్న చెప్పినా నేను ఏమన్నావు? హీరో ఛాన్స్ ఇస్తే చెప్పని చెప్పిన. అట్లా అయ్యో బెదిరించుడే. సరే ఆల్ ద బెస్ట్ అని చెప్పు. ఆల్ ద బెస్ట్ అనిల్. అన్న థ్యాంక్ యూ సో మచ్. సాయంత్రమే తీటెక్కునుగా అవసరం ఈవెంట్ లోకి వస్తున్నాను అడగడానికి వచ్చింది అంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఆ రోజు ఎందుకు థియేటర్కి వెళ్దాం అనుకున్నా. నడుస్తుంది. ఇది సిద్దిపేట దగ్గర మా ఊరు పక్కపొంటి బద్దిపేటగా సిద్ధనపేట అనే ఊర్లు ఉన్నాయి. ఎడిట్ చేస్తున్నా, నేను కూడా ఎడిట్ చేస్తూ రికార్డ్ చేస్తున్నా. నిజంగా మాకు చాలా మంచి సపోర్ట్ చేసింది. మేము సేమ్ లంబాడిపల్లిలో ఎలాగైతే షూట్ చేసుకుంటామో సేమ్ అట్లే అనిపించింది. చాలా ఇక్కడనే లిఫ్ట్ దగ్గర ఉన్నా, సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ దగ్గర. ఓకే ఓకే పర్లేదు. ఓకే గైస్ మన షూట్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 5 అవుతుంది. ఈవెంట్ అంతా అయిపోయింది. ఎడిట్ చేసినాం రీల్స్, 5 రీల్స్ అంటే నేను 2 చేసిన, బ్రో 3 చేసిండు. సో డెలివరీ అయిపోయింది. కార్ దగ్గరికి వెళ్తున్నాం. చాలా హెవీ ఉండే, ఎందుకంటే క్రౌడ్ నాయిస్ చాలా బాగుండే. కానీ ట్రైలర్ మాత్రం క్రేజీ ఉంది. August 8th ప్రీమియర్స్ మోతవరి లవ్ స్టోరీ. చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. డేట్ వచ్చేసి మెయిన్గా 2 అవర్స్లో 5 రీల్స్ ఇచ్చినాం. సో 5 రీల్స్ 2 అవర్స్లో అంటే నాట్ అ జోక్. ఫాస్ట్ ఎడిట్ చేస్తూనే ఉండాలి, ప్లస్ అది వాళ్ళకి నచ్చాలి. సో మనం యూవీ మీడియా వాళ్ళ కొలాబరేషన్ ఉన్నాం కాబట్టి సో వాళ్ళకి చూపించాలి. అండ్ Z5 టీం వాళ్ళందరికీ నచ్చింది. మీరు ఇంతకుముందు వీడియోలో చూసి ఉంటారు, లైక్ అనిల్ జీలాబ్రో మన వీడియోస్ చూస్తున్నాడు, నా వీడియో కూడా చూసిండు. అండ్ అనిల్ జీలాబ్రో నేను ఆల్రెడీ కలిసా, లైక్ మా ఇంట్లోనే షూటింగ్ జరిగింది. సో అనిల్ జీలాబ్రో చూపోయికి వెళ్ళి మాట్లాడి ఫోటో చూపించిన. సో బ్రో అవునా బ్రో గుర్తొచ్చినావు అని చెప్పి మాట్లాడిండు. సో మంచి అనిపించింది. అండ్ శ్రవంతి గారు కూడా వచ్చారు, యాంకర్. అండ్ అనిల్ జీలాతో మా వీడియోస్ అన్ని చూపించాం. నచ్చింది ఫ్లాష్ షూట్ గురించి. బట్ అన్నీ రివ్యూ చేయలేకపోయిన టైం లేదు. సో అట్లా అవుతుందన్నమాట. సో మీరు ఎంత ఫాస్ట్గా తీసినా కూడా ఎడిట్ చేయడం లేకపోతే లేట్ అవుతుంది. అండ్ కస్టమర్ మన కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. సో కస్టమర్ని మాత్రం వెయిట్ చేయించొద్దు, మన మోటివే అది ఫ్లాష్ షూట్ అంటే. సో ఈరోజు అయితే మనది అయిపోయింది షూట్. సో ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళి ఫైనల్ ఏం చేసేద్దాం వీడియోని. సో గాయ్స్ అయిపోయింది, ఇంటికి వచ్చేసినాం. మనం వెళ్తున్నాం మన ఫ్లాట్ దగ్గరికి. సో దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో గాయ్స్. మంచి అనిపించింది ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నేను కూడా సెలబ్రిటీ షూట్స్కి ఎప్పుడు పోలే, ఫస్ట్ టైం పైన. అండ్ వాళ్ళందరినీ కలిసిన మాట్లాడారు. బేసికలీ ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. చేసుకోవచ్చు మన ఇష్టం, కానీ ఇవన్నీ అన్పెయిడ్ షూట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సెలబ్రిటీ షూట్స్ గైస్. చాలామంది తెలియదు అసలు సెలబ్రిటీ షూట్స్ ఎట్లా చేస్తారు, ఫ్యామిలీ వాళ్ళు ఇవన్నీ ఏం తెలీదు. సో అందుకే ఒక వీడియో అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్లా ఉంటుందని చెప్పేసి చేస్తున్నా. సో దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. బై బై, సైనింగ్ ఆఫ్.